హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. పుష్ప 2 విడుదల ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తోపులాట ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయగా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి వచ్చేసి స్పందించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట ప్రేరేపితం కాదని, ఊహించని పరిణామంతో జరిగిందని అన్నారు. ఓ హీరోగా అల్లు అర్జున్ థియేటర్ కు వెళ్లారని తెలిపారు. కానీ కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా A11 గా ఉన్న అల్లు అర్జున్ ని మాత్రమే అరెస్ట్ చేయడం సరికాదని పురంధేశ్వరి అన్నారనమాట. సో దాంతో ఇది చూసిన చాలా మంది వచ్చేసి దయచేసి సినిమా గొడవల్ని సినిమా గొడవలానే చూడండి, అంతేగాని రాజకీయంగా మార్చకండి. మొన్న రేవంత్ రెడ్డి గారు ఇలా అన్నారు, ఇప్పుడు మీరేమో ఈ విధంగా అంటున్నారు అన్నట్లుగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. ఇందులో మా అన్న తప్పేమీ లేదని, ఆ థియేటర్ కి వచ్చిన పోలీస్ సిబ్బంది చాలా జాగ్రత్తగా ఉండకపోవడం వల్లనే ఈ తప్పు జరిగిందన్నట్లుగా విరుచుకుపడుతున్నారన్నమాట. సో దాంతో ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా విపరీతంగా వైరల్ గా మారిపోయింది. తప్పు మాది కాదంటే కాదు అన్నట్లుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే వాదిస్తూ ఉండగా, తప్పంతా అల్లు అర్జున్దే అన్నట్లుగా ఇటు పొలిటికల్ వాళ్ళు కూడా వాదించేస్తున్నారు.